ప్రభాస్ కథానాయకుడిగా నటించిన 'కల్కి' సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలై కూడా అత్యధిక కలెక్షన్లతో రన్ అవుతుంది. దాదాపు 1000 కోట్ల రూపాయల కలెక్షన్స్‌తో రన్ అవుతుంది. ఎందుకంటే దాదాపు ఫస్ట్ డేనే దాదాపు 191 కోట్ల రూపాయలు ఈ సినిమాకి కలెక్షన్స్ వచ్చాయి. ఇది నిజంగా రికార్డుగా చెప్పుకోవచ్చు. దాదాపు 'బాహుబలి' తర్వాత ఆ రేంజ్‌లో రికార్డులని కలెక్షన్‌లను వసూలు చేసింది. 'బాహుబలికి' సంబంధించి దానికి ధీటుగా వెళ్తుందా అనే ఉద్దేశంతోటి అభిమానులైతే దానికి ధీటుగా వెళ్తుంది. ఖచ్చితంగా ప్రభాస్ సినిమా బ్యాక్ టు బ్యాక్ ఒక సంవత్సరంలో 3 సినిమాలు, ఆ 3 సినిమాలు కూడా దాదాపు 500 కోట్ల రూపాయలు ఫస్ట్ డే కలెక్షన్లతోటి దుమ్ము రేపుతున్నాయి అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనం ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి 'కల్కి' సినిమాలో 3 ప్లేసులను చూపించాడు. ఒకటి కల్కి కాశీకి సంబంధించి ఒక ప్లేస్ అయితే, ఒకటి కాంప్లెక్స్ అనేది ఇంకొక ప్లేసు, తర్వాత ఇంకొకటి అశ్వత్థామకు సంబంధించిన ఒక ప్లేసు. ఈ ప్లేస్కి సంబంధించి మనం చూడొచ్చు. మనం కాశీలో ఉన్నాం, ప్రస్తుతానికి కాశీకి సంబంధించిన సెట్లో ఉన్నాము. ఆ సెట్ విజువల్స్ కూడా మనం చూడొచ్చు విజువల్స్లో. ఎందుకంటే సేమ్ అంటే స్టార్టింగ్ భూమండలం పుట్టినప్పటి నుంచి కాశీ ఎట్లా ఉంటుందో ఫస్ట్ పట్టణం కాశీ, తర్వాత లాస్ట్ కల్కి అవతారం వచ్చినప్పుడు కూడా కలియుగం అంతరించిపోయినప్పుడు కూడా ఉండే ఒకటే ఒక సిటీ కాశీ అని అంటారు. అలాంటి కాశీని వీళ్ళు విజువలైజేషన్గా చేసుకొని టెక్నీషియన్స్కి సంబంధించి కానీ ఆర్టిస్టులకు సంబంధించి కానీ ఎంతోమంది ఇక్కడ ఎన్నో రోజులు కష్టపడిన తర్వాత ఈ సినిమా దాదాపు ఈ సెట్ కోసం 3 నెలల పాటు పైగానే శ్రమించారని చెప్పుకోవచ్చు. ప్రతిదీ కూడా ఒక అద్భుతం అనే చెప్పుకోవాలి. ఎందుకంటే కాశీకి సంబంధించిన సెట్లలో ఇక్కడ ప్రభాస్ తన యాక్టివిటీని చేసేవాడు. తర్వాత ప్రభాస్కి సంబంధించిన సీన్స్ అన్నీ కూడా ఈ ఏరియాలోనే చేశారు. దీన్ని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇంతే కాదు, కాంప్లెక్స్ విషయంలో ఇంకొక సెట్ కూడా ఉంది కాంప్లెక్స్ సంబంధించి. ఆ కాంప్లెక్స్ సెట్స్ కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం అమితాబ్ బచ్చన్ నటించిన అశ్వత్థామ సెట్కి వెళ్దాం. ఆ సెట్లో కూడా వివరాలు చేసుకుందాం. దాని ప్రకారంగా కూడా మనం చూడొచ్చు. ఎందుకంటే ఒక రకంగా ప్రభాస్కి సంబంధించిన 'కల్కి' సినిమాకి సంబంధించి ఇప్పుడు అత్యధిక కలెక్షన్లతో రన్ అవుతున్న సందర్భంగా కూడా ఎంతో ఫ్యాన్స్ కానీ ప్రజలు కానీ ఎంతో ఉత్సుకతతో ఈ సినిమా చూసేందుకు ఎంతో ఆసక్తిగా కనిపిస్తున్నారు. అంతేకాకుండా ప్రభాస్ 'కల్కికి' సంబంధించి ప్రతి విషయాన్ని కూడా ఎంతో అబ్జర్వ్ చేస్తున్నారు. ప్రతిదీ కూడా ఎంతో ఆసక్తిగా గమనిస్తున్నారని చెప్పుకోవచ్చు. దాంట్లో భాగంగానే మనం ఈ కాశీ క్షేత్రాన్ని మనం చూడొచ్చు, విజిట్ చేయొచ్చు. నిజంగా నవ్వుతో నా భవిష్యత్తు అన్న విధంగా కూడా ఆర్ట్ డైరెక్టర్లు ఈ సెట్ని తీర్చిదిద్దారని చెప్పుకోవాలి. ఈ సెట్లో దాదాపు షూటు కలిపి దాదాపు 147 రోజులు చేశారని చెప్పేసి కూడా సమాచారం అయితే అందుతుంది. ఒక టెక్నీషియన్స్ కానీ నటీనటులు కానీ అందరూ కూడా ఎంతో సమిష్టి కృషి వల్లనే ఈరోజు 'కల్కి' ఇంత అత్యధిక మెజారిటీతో అత్యధిక కలెక్షన్స్ తోటి రన్ అవుతున్న సందర్భంగా మనం గుర్తుంచుకోవాలి. ఇందాక మనం 'కల్కి' సినిమాకి సంబంధించి కాశీ నగరాన్ని చూడడం జరిగింది, ఆ సెట్లు చూడడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం మనం కాంప్లెక్స్ ఏరియాలో ఉన్నాం. ఇదొక సెట్టు. దీనికి సంబంధించిన విశేషాలు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం ఇక్కడ ఈ కాంప్లెక్స్లో వీళ్ళు తినే తిండి, ఆ కాంప్లెక్స్లో ఉండే మనుషులు ఎప్పుడు ఆనందంగా ఉంటారు. అక్కడ ఉన్న లొకేషన్స్ కానీ అవన్నీ చాలా బాగా అద్భుతంగా చూపించారు. అంటే కాంప్లెక్స్లో అదొక దైవలోకం కింద చూపించడం జరిగింది మనకి. దాంట్లో భాగంగా ఇక్కడికి సంబంధించిన ఈ ఫుడ్కి సంబంధించి తినే వాళ్ళు ఏమేమి తింటారో అవన్నీ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. ఇక్కడ అనేక కాంప్లెక్స్కి సంబంధించి మనం అనేక విషయాలు చూడొచ్చు. తర్వాత ఇక్కడ వీళ్ళు వెహికల్స్ ఆ కాలంలో మాట్లాడేది రిక్షో వెహికల్స్ అని చెప్పేసి 'కల్కికి' సంబంధించి గాంధీవదారి మహాభారతంలో ఎట్లా ఉండేవి, తర్వాత అది మహాభారతం ముందు అంటే క్రీస్తుపూర్వం ముందు మహాభారతంలో అక్కడి నుంచి కూడా తర్వాత 'కల్కి' 2889 వరకు కూడా అంటే కల్కి ఎండింగ్ వరకు, కలియుగం ఎండింగ్ వరకు వచ్చే విజువల్స్లో వాళ్ళు ఏం వాడారు అవన్నీ మనం కూడా క్లియర్గా చూడొచ్చు. అట్లాగే ఇక్కడ ఒక బైక్ ఉంది. అంటే ఫ్యూచర్లో ఎట్లా ఉంటుంది అంటే మోడలైజ్ అయిపోయిన తర్వాత ఈ బైక్స్ కానీ తర్వాత వీళ్ళు ఎట్లా ఉంటారనేది దాదాపు ఒక 800 సంవత్సరాల క్రితం, ఇప్పటి నుంచి ఒక 8 సంవత్సరాల క్రితం ముందు ఎట్లా ఉంటాయి అనే చోటు కూడా మనం చూసుకోవచ్చు. బౌంటీ వెహికల్స్ అని చెప్పేసి ఇవి కూడా తయారు చేశారు. ఈ కాంప్లెక్స్ సెట్లో ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది. అలాగే ఫ్యూచర్లో వీళ్ళు రోబోటిక్ లాగా వీళ్ళు చేసే విన్యాసాలు కానీ వీళ్ళు ప్రయాణించే
వాహనాలు అంటే దీంట్లో కూర్చొని కూడా వాళ్ళు ఆ, ఎంత దూరమైనా ప్రయాణం చేయొచ్చు. అది మనం కూడా విజువల్స్లో కూడా చూడొచ్చు. సినిమాలో కూడా చాలా చక్కగా చూపించారు. ఇదంతా కూడా పనిముట్లు అంటే ఆర్ట్ డైరెక్టర్కి సంబంధించి వీళ్ళు ఈ కాలంలో ఇట్లా ఉండేవారు, భారతం కృతయుగంలో ఇట్లా ఉన్నారు, త్రేతాయుగంలో ఇట్లా ఉన్నారు, ద్వాపర యుగంలో ఇట్లాగా కలియుగంలో ఎట్లా ఉన్నారు, మనుషులు పోలిన విషయాలు, తర్వాత వీళ్ళు ఉపయోగించే పనిముట్లు కానీ, తర్వాత వీళ్ళకి సంబంధించిన ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ గన్స్కి సంబంధించి విషయాలు చూడొచ్చు. వీళ్ళు ఇదొక అధునాతన పరికరంలాగా చెప్పచ్చు. దీంతో వీళ్ళు ఫైర్ చేసి మనుషుల్ని చంపే ఒక అధునాతనమైన ఒక రివాల్వర్ లాంటిది అది కూడా మనం చూడొచ్చు. దీనికి సంబంధించిన విషయాలు ఒక లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ తోటి అంటే ఫ్యూచర్లో ఇలా ఉండబోతుంది అనే చెప్పే విధంగా ఒక ప్రపంచాన్నే సృష్టించారని చెప్పుకోవాలి కల్కి కోసం. మోనో బైక్, ఈ బైక్ మీద కూర్చొని కూడా హీరోయిన్స్ తర్వాత ప్రభాస్ కూడా నడిపే ఈ బైకు మనం ఇక్కడ చూడొచ్చు. సినిమాలో ప్రభాస్ తర్వాత హీరోయిన్స్ వాళ్ళు నడిపే ఈ బైక్స్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. కల్కి ఆటో వెహికల్, ఈ ఆటోలో వాళ్ళు స్టార్టింగ్లో కాశీలో వెళ్తారు. కాశీలో వెళ్ళినప్పుడు రాజేంద్ర ప్రసాద్ వీళ్ళందరూ కూడా దీంట్లోనే ప్రయాణించిన ఈ ఆటోని మనం ఒకసారి చూడొచ్చు. అలాగే బైక్స్ కూడా ఉన్నాయి. ఫ్యూచరిస్టిక్ అంటే కలియుగం దాదాపు 2800 శతాబ్దంలో ఉండే కల్కి కైరా బైక్ ఇది. ఆ బైక్ తోటి ప్రయాణిస్తారు. దీని మీద ప్రభాస్ కూడా వెళ్తారు. దీని మీద ఫైట్ కూడా మనం చూడొచ్చు సినిమాలో. అలాగే వెహికల్స్ విషయానికి వస్తే దీంతో ఈ ఆటో లాంటిది జమకూర్చే ఇలాగా ఈ వెహికల్ తోటే చాలా యుద్ధ సన్నివేశాలు మనం చూస్తాము. ప్రతిదీ కూడా ఇక్కడ వీళ్ళు చేసిన ఒక అద్భుతమని చెప్పుకోవాలి. సినిమా కల్కి కోసం దాదాపు 4 సంవత్సరాలు వీళ్ళు కష్టపడ్డారు. ఈ కష్టపడిన భాగంగా ప్రతిదీ కూడా వీళ్ళు ఇక్కడ మనం సినిమాలో ఏదైతే చూపించారో చూపించిన విధానాన్ని, వాళ్ళకి సంబంధించిన ఆర్టిస్టులకు సంబంధించిన మేకప్ దగ్గర నుంచి తర్వాత ఆర్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఈ లొకేషన్స్ కానీ తర్వాత ఈ సెట్స్ కానీ ప్రతిదీ కూడా చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. దాంతోపాటే షూటింగ్ కూడా ఎన్నో రోజులు అంటే కరోనా ముందు మనం ఈ సినిమా స్టార్ట్ అయినా అప్పటికి కరోనా ఎఫెక్ట్ తోటి దాదాపు ఒక 1 ఇయర్ ఇది డిలే అయింది. తర్వాత షూటింగ్ మొదలుపెట్టారు. దాదాపు 600 కోట్ల రూపాయలు బడ్జెట్ తోటి ఈ సినిమా నిర్మించారు. ఇప్పుడు మనం ఈ కాంప్లెక్స్ చూసాం, ఇందాక కల్కి కాశీ నగరాన్ని చూసాం, ఇప్పుడు ఈ కాంప్లెక్స్ చూసాం. ఇప్పుడు మళ్ళీ అశ్వత్థామ ఉన్న ఏరియా కూడా చూద్దాం, అటు వెళ్దాం. అశ్వత్థామ ఎక్కడ ఏం చేశాడు, అశ్వత్థామ ఎక్కడున్నాడు, ఆ షూటింగ్ విశేషాలు అవి కూడా మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనం కల్కి సినిమాకి సంబంధించి ఇందాక కాశీ సెట్ చూసాం, తర్వాత కాంప్లెక్స్ సెట్ చూసాం. ఇప్పుడు మూడోది అశ్వత్థామ సెట్ చూద్దాం. అశ్వత్థామ సెట్ ఇక్కడే వేశారు. ఈ దాదాపు ఒక 8 ఎకరాలు ఉన్న ఈ స్థలంలో అశ్వత్థామ సెట్తో పాటు కాంప్లెక్స్ సెట్ 2 కలిసి ఉన్నాయి. అశ్వత్థామ సెట్లో ముఖ్యంగా అశ్వత్థామ క్రీస్తుపూర్వం మహాభారతం అంటే అప్పటి యొక్క కాలంలో ఎట్లా ఉండేవి ఆ గుమ్మాలు కానీ, తర్వాత అప్పుడున్న పొజిషన్ కానీ అప్పుడు ఎట్లా ఉండేది, దాన్ని బట్టి ఇక్కడ మొత్తం సెట్ వేయడం జరిగింది. అంతేకాకుండా కొంచెం బ్లూ మ్యాట్కి సంబంధించి కూడా చాలా వరకు ఉన్నాయి. అప్పుడు ఉన్న పొజిషన్లో అప్పుడున్న ఇళ్ళను బట్టి అప్పుడు ఆ యొక్క వాళ్ళు జీవిత విధానం బట్టి అవన్నీ కూడా ఇక్కడ వేయడం జరిగింది. మనం క్లియర్గా చూడొచ్చు. అమితాబ్ బచ్చన్కి సంబంధించిన చిత్రీకరణ మొత్తం ఇక్కడే తీశారు. ఫైటింగ్ సీన్స్ దగ్గర నుంచి కూడా చాలా వరకు ఇక్కడే తీశారు. ఈ శంబలాలో ఒక పార్ట్ అనేది కూడా చిన్న ఈ గ్రీన్ మ్యాట్కి సంబంధించి ఈ సెట్లోనే తీయడం జరిగింది. పూర్తిగా ఒకవైపు కాంప్లెక్స్ సెట్టు, ఒకవైపు అశ్వత్థామ సెట్, ఈ 2 కలగలిసి ఉన్నాయి. ఈ అశ్వత్థామ సెట్కి ముఖ్యంగా ఈ టైం మిషన్ అనేది ఉంది. ఈ టైం మిషన్ కూడా మనం దీంట్లో చూడొచ్చు. కల్కికి సంబంధించి మహాభారతంలో కర్ణుడి పాత్ర ప్రభాస్ని రివీల్ చేసేటప్పుడు, ఆ ప్రభాస్ పాత్రను రివీల్ చేసేటప్పుడు ఒక కర్ణుడి దీంట్లో రావడం జరుగుతుంది. కర్ణుడు వేషధారణలో ఉన్న ప్రభాస్ని చూసి కూడా ప్రతి ఒక్కరు కూడా ఎంతో
చాలా ఆశ్చర్యపోతారు, ఒక షాకింగ్ గురవుతారు ప్రతి ఒక్కరు కూడా. ఆ సన్నివేశాలన్నీ కూడా ఇక్కడే తీయడం జరిగింది. తర్వాత విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ డిపార్ట్మెంట్ కూడా ఈ పక్కనే ఒక ఆఫీస్ లాగా చేసి అక్కడే వీటికి సంబంధించిన చిత్రీకరణ కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా ఎంతో అద్భుతంగా అనిపించే ఈ చిత్రీకరణకి సంబంధించి ఆర్ట్ విషయం కానీ ఇక్కడ రోజుకి దాదాపు 300 నుంచి 400 మంది ఈ సెట్ కోసం శ్రమించారు. అలా దాదాపు ఒక 70 రోజుల నుంచి 80 రోజుల వరకు ఈ సెట్టు నిర్మాణానికే పట్టిందని చెప్పేసి కూడా వీళ్ళు చెప్తున్నారు. అంతలా సినిమాలో మనం చూడొచ్చు ఆ సెట్స్కి సంబంధించి ఒక ప్రపంచంలోకి తీసుకెళ్ళాడని చెప్పాలి. 3 లోకాలను అంటే 3 విధాలుగా మనకు చూపించడం జరిగింది. ఒకటి కల్కి కాశీకి సంబంధించి ఆ ఏరియాకి సంబంధించి కల్కి కాశీలో ఏం జరుగుతుంది అవన్నీ కూడా చూపించడం జరిగింది. తర్వాత కాంప్లెక్స్లో ఒక కాంప్లెక్స్ అనేది స్వర్గంలాగా ఉంటుంది. అక్కడ మనుషులు కానీ అక్కడ జీవన విధానం కానీ అదొక వేరే లెవెల్, ఆ లెవెల్లో చూపించడం జరిగింది. తర్వాత అమితాబ్ బచ్చన్ అశ్వత్థామ నివసించిన ప్రదేశం చూపించాం. తర్వాత అలాగే శంబలాలో జరిగిన షూటింగ్ కానీ అక్కడున్న లొకేషన్ అద్భుతం అనిపించే ఆ లొకేషన్స్ కానీ ఈ బ్లూ మ్యాట్లో చిత్రీకరించడం జరిగింది. నిజంగా ఇలాంటి ఈ సినిమాలో ఇలాన్నీ ఒక పార్ట్ అవ్వడం నిజంగా ప్రభాస్ ఫ్యాన్స్ దగ్గర నుంచి ఇండియన్ సినిమా ఒక రకంగా ఒక అంతర్జాతీయంగా కూడా ఎంతో ప్రశంసలను పొందింది అని చెప్పడంలో ఎంతో సందేహం లేదు. దాదాపు 1000 కోట్లకు పరిగెడుతున్న ఈ సినిమా అత్యధిక కలెక్షన్లతోటి ఇంకా దూసుకుపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.